వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 13 వరకు ఈ వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లుల్ని ఆమోదించే అవకాశాలున్నాయి. డీలిమిటేషన్ బిల్లుతో పాటు జమిలీ ఎన్నికల బిల్లును మరోసారి ప్రవేశపెట్టడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అది మాత్రమే కాకుండా ప్రధాని, సీఎంలు సహా ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైల్లో ఉంటే పదవి రద్దయిపోయే విధంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే కేంద్రం తీసుకొస్తోంది. దీనిపైనే ఇప్పుడు అసలైన చర్చ మొదలైంది. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నత ప్రజాప్రతినిధుల పదవులు ఆటోమేటిక్ గా రద్దయిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బిల్లు ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచడంతో పాటు అవినీతిని అరికట్టడానికి కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ ప్రవేశపెట్టగా విపక్షాల అభ్యంతరాలతో జేపీసీకి బిల్లును పంపించారు. పార్లమెంటరీ సంయుక్త కమిటీకి రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ ఉండగా ఇండియా కూటమిలోని రాష్ట్రాలు మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడం, ఆ పార్టీకి చెందిన ఎంపీలు రెబల్స్ గా మారడం, ఉద్దవ్ ఠాక్రే శివసేనలో మరోసారి చీలిక రావడం, ఆప్ ఎంపీలు బీజేపీలో చేరిపోవడం లాంటి పరిణామాలు ఎన్డీఏ కూటమికి సానుకూలంగా మారబోతున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. దీంతో ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వ బలం పెరగబోతోంది. సో ఈజీగా బిల్లులు పాస్ చేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.